పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో భజన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు ఆలయంలో శ్రీరాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు ఆలయ అర్చకులు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకై టీటీడీ నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఆలయాలకు నిధులు మంజూరు విషయం దృష్టికి రాగా బ్రాహ్మణ సంఘం సభ్యులు నిధుల విషయంలో అడగకపోయినా తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని నిధులు మంజూరు కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో 9 ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు జయశ్రీ, ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు తదితరులు అందరూ కూడా ప్రత్యేకత ఈ రామాలయం డెవలప్మెంట్ కోసమని భూమి పూజ చేసి అందులో ధ్యాన మందిరం చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా కూడా చేసుకుంటూ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క సహకారం, మా యొక్క సహకారం ఉండాలని చెప్పి శ్రీరామ మందిరంలో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే సంఘములందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రామ మందిరంలో కళ్యాణ మంటపం కట్టడానికని 10 లక్షలు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ 10 లక్షలతోని పూర్తి స్థాయి కాదు కాబట్టి ఇంకా ఒక 20 లక్షల దాకా ఫండ్స్ను కేటాయించాల్సిన గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈరోజు స్థానిక జగిత్యాల పట్టణంలో శ్రీరామ మందిరంలో మరి ధ్యాన మందిరం కోసం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మరి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి అక్కడి నుంచి ప్రొసీడింగ్ కాపీలు 1 కోటి రూపాయల వరకు అన్ని మందిరములకు కలిసి 1 కోటి రూపాయల వరకు తేవడం జరిగింది. మరి అదిలోనే భాగంగా ఇక్కడ ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ఈ భూమి పూజ అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అట్లాగే దీనికి ఇంకా కొన్ని అవసరం ఉన్నాయని వారే చెప్పారు. ఇంకా కొన్ని పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మరి త్వరలోనే ఇంకా కూడా తీసుకొచ్చి చేపిస్తారని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ జగిత్యాల పట్టణంని డెవలప్ చేయడానికే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్నో ఇప్పటికీ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఎంత డెవలప్ చేశారో అందరికీ తెలుసు. మరి మందిరంలో డెవలప్ చేయడానికి ఇక ఉన్నారు కాబట్టి ఈ మందిరంలో కూడా ఇంకా డెవలప్ కావాలి, చేస్తారు కూడా. అట్లాగే మరి సంజయ్ అన్నకు కూడా ఇంకా ఇలాంటి మందిరంలో ఎక్కడెక్కడైతే ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిరో ఇంకా కొంచెం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పేసి అందరి పురోహితుల తరపున కోరుకుంటూ, మరి బ్రాహ్మణ వాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి ఖచ్చితంగా మీరే మాకు దేవుళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే కోరుకుంటామో మాకు ఇచ్చే ఆ దేవుని నుంచి అడిగేంత హక్కు మీకు ఉంటుంది కాబట్టి మాకు కూడా చేసే ఈ సేవ ఖచ్చితంగా దేవుడి కోసం సంజయ్ అన్న కానీ మేము కానీ ఈ సేవ చేసుకోవడానికి మాకు సంతోషంగా ఉన్నది. ఇంకా ఇట్లాంటి సేవలు ఎన్నున్నా చేసుకోవడానికి. పట్టణంలోని అతి పురాతనమైన రామ మందిరంలో ఒక భజన మండపానికి భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన సంఘ పెద్దలకు, స్థానిక పురోహితులకు, నిర్వహిస్తున్న ఆ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున భక్తులకు మరియు ఈ ప్రాంత చెందిన నా మిత్రులు ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని నేను భావిస్తూ ఉన్నా. చిన్నప్పటి నుంచి కూడా ఈ రామ మందిరానికి 100 అడుగుల దూరంలోనే పుట్టి పెరిగి ఎప్పుడు స్కూల్కి పోయినా, గ్రౌండ్కి పోయినా, ఆటలంటే నాకు బాగా ఇష్టం. రోజు గ్రౌండ్ పోవాలంటే అత్యంత దగ్గర ప్లేస్ ఇదే సైకిల్ మీద. చిన్నప్పటికెళ్ళి 5వ తరగతి అప్పటికెళ్ళి చూస్తూ ఉంటుంటే అట్లనే ఇక్కడున్న పురోహితులందరితోటి కూడా చాలా అనుబంధం కుటుంబానికి కూడా. ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడు కూడా నమ్ముకున్న కుటుంబం. నాన్నగారు కానీ, అమ్మగారు కానీ గుళ్ళకు పోవడం ఇవన్నీ భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు. ఎప్పుడు కూడా అయ్యగారులు, అమ్మగారులు అనుకుంటా, మా శామన్ ఉన్నాడు, మా సత్యమ్మ గారు అనుకుంటా, ఇట్లా అమ్మగారుల పేర్లతో సహా కుటుంబ సభ్యులాగా ఈ ప్రాంతంలో పెరిగినాం. చాలా బాధ అనిపిస్తూ ఉంటుండే ఈ రామ మందిరం
శిథిలావస్థ చూస్తూ ఉంటాయి. అదేవిధంగా నేను రాజకీయాలకు వచ్చినాక చూస్తే చాలా చోట్ల చాలా కులాలకు కులసంఘ భవనాలు ఉన్నాయి, కానీ బ్రాహ్మణ్స్కి లేవు. ఒక పులాసాలు ఉంటే నా వంతుగా సహకరించిన నిర్మాణం కూడా చేసుకున్నాను. ఇక్కడ కూడా ఏదైనా చేయాలనేది ఒక తపనలో భాగంగా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఒక శాసనసభ్యునిగా ఎనీ ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ఏముంటుంది? ఏ ప్రజాప్రతినిధి ఏ స్థాయి వాళ్ళని కానీ వాళ్ళ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్కడి నుంచి నిధులు వచ్చేది ఉంటే ఆ నిధులు రాబట్టుకోవాలి, ప్రజలకు అందియాలి. అది మన మెయిన్ ఆకాంక్ష. అట్లనే జగిత్యాల ప్రాంతంలో ఇవాళ మనం ఈ రామ మందిరం భూ పూజ చేస్తున్నాం కాబట్టి వివిధ మందిరాలకు మనం చూస్తే మన పోచమ్మ గుడి కావచ్చు, హనుమాన్ దేవాలయం మనం ఉమాపతి అక్కడ చేస్తారు, అక్కడ రూమ్, బీరయ్య గుడికి, ఎల్లమ్మ గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, ఈ రకంగా గుట్రాజేశ్వర స్వామి ఆలయం, మార్కెట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాంటి పరిస్థితులు ఉండే మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ అందరినీ ఒప్పించి మెప్పించి అక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం చేసాం. మిత్రులు శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్, అడవాల లక్ష్మణ్, బొడ్లరాజు ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టారు, ఆ కమిటీ సభ్యులతో పాటు. మరి ఇక్కడ కూడా సోదరి జయశ్రీ గారిని కోరుతా ఉన్నా, మనం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి రామ మందిరం కూడా చాలా సమస్యల వలయంలో ఉన్నది. అది ఎన్నో కోర్టు కేసులు, ఎన్నో ఇబ్బందులు. అసలు ఇవాళ భూమి పూజ కార్యక్రమం ఏం జరుగుతుందా అనే ఆలోచన కూడా ఉండింది. ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు గతంలో కూడా అంతా పాడైన స్థితిలో ఉంటే కోర్టు కేసు ఉన్నదన్నా కానీ మున్సిపల్ నుంచి అంతా క్లీన్ చేయించడం, అక్కడ కూడా చేస్తా అనుకుని ఇక్కడ కోర్టు కేసులున్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఆలయానికి దాంతో పాటుగా వివిధ ఆలయాలు, అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ రకంగా దాదాపు 9 ఆలయాలకు 90 లక్షల రూపాయలు, 9 మనం సింగరావుపేటలో కూడా హనుమాన్ మరి భజన మండపాలు తీసుకురండి. ప్రతి ధర్మం వాళ్ళు కూడా వాళ్ళ భజన చేసుకుంటారు, వాళ్ళ పూజలు గావిస్తారు, ధర్మాన్ని ముందు తరానికి బోధిస్తూ ఉంటారు. నేను మొన్న కూడా చెప్పిన, ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకోవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి తప్ప మన ధర్మాన్ని ఇంకోళ్ళు రక్షించారు, మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి తప్ప మన సంస్కృతిని ఇంకోరు రక్షించారు. మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని ధర్మాల వారితో అందరితో కలిసి ఉంటాం, అందరు కూడా చేసాం. అట్లనే హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కూడా కాపాడే దాంట్లో నా వంతు కూడా కొంత బాధ్యత ఉంటుంది. దాంట్లో మీ అందరికీ ఎల్లవేళలా సహకరిస్తాం, మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎవరు కూడా ఊహించి ఉండరు టీటీడీ డబ్బులు అనేవి రామ మందిరంకి వస్తాయని చెప్పి, ఎవరు కూడా ఊహించి ఉండరు. మీరు నన్ను అడగలేదు కూడా, ఏ కమిటీ మెంబర్ అడగలేదు, ఎవరు అడగలేదు. అయినా కానీ ఒక ఆలోచన చేసినాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మీకు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా తెలియదు. మరి ఆ రకంగా ఏది ఉన్నా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ సబ్జెక్టు ముఖ్యంగా టెంపుల్స్ అదే కాబట్టి, ఎట్లయితే మీరు చూసిన పోలీసేశ్వర ఆలయం మార్పు అనేది ఖచ్చితంగా కనబడ్డది మనం వచ్చిన తర్వాత. అట్లా చెప్పుకుంటూ పోతే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం సీసీ రోడ్ దగ్గర చాలా విషయాల్లో మనం ముందుకెళ్ళాం. నాకు ఒకటే ఆకాంక్ష, మీరు కూడా సహకరించాలి. దాదాపు అన్ని కుల సంఘాలకు కూడా స్థలాలని ప్రత్యేకంగా ఇవ్వాలంటే అయ్యే పరిస్థితి లేకున్నా కానీ ఇట్లాంటి డెవలప్ చేసుకుంటే మన బ్రాహ్మణ వాడలనే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అడుగుపెట్టే దమ్ము ధైర్యం ఉండదు. కాబట్టి ఎవరు రారు కూడా, మీరంటే కూడా అందరికి గౌరవం. దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. దీనికి ఇంతకుముందు మీరందరూ కూడా కోరిన గతంలో నిధులు అత్యధికంగా కావాలని ఇప్పుడే చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, స్థానిక పెద్దలు కూడా కోరడం జరిగింది. తప్పకుండా ప్రాధాన్యతగా అని చెప్తా ఉన్నా, ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం అందరికీ ఉండాల్సిన అవసరం. ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ అభివృద్ధి అవన్నీ ఆలోచన చేసే బయట వాళ్ళతో మాట పడ్డా పర్వాలేదు, మన ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. ముఖ్యమంత్రి గారి తోటి కొంత నాకు ప్రత్యేకమైన పరిచయం ఉన్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చి